మీ మా ఎందుకు ఇన్ని ఉల్లిపాయలు కోస్తున్నావు? వడియాల పులుసు. ఉడియాల పులుసా? గుడ్లు ఉడకబెట్టుగా. గుడ్లు మామూలుగా 2 ఉన్నాయి, నిన్న 4 ఉన్నాయి. అయితే నిన్న 2 ఆమ్లెట్లు వేసా నిన్న. ఇంకప్పుడు 2 మామూలుగా తింటారని ఉడకబెట్టా. ఇలా ఇంకా గుడ్లు కూర అనుకున్నా. నేను అదే అనుకున్నా, చేద్దాం అనుకున్నా. ఇవాళ 4 కోడిగుడ్లు ఉన్నాయి కదా, మరి నిన్న మీరు చికెన్ వండుకున్నారుగా. అవును. మరి నేను నువ్వు అందుకని నిన్న ఆమ్లెట్ వేసేసుకున్నా. నన్ను లేపేమా ఇవాళ? లేపా. ఎప్పుడు? కళ్ళ. నువ్వు ల్యాప్టాప్ మానేసేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి నేను ఎప్పుడు వంట చేయాలి? మరి నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? నువ్వు 5 o'clockకే లగాలి. ఇంట్లో బాధ్యత లేదు నీకు. నీకు లేదు, నాకు లేదా? నువ్వు మమ్మల్ని లేపాలి. అసలు అలారం ఉందిగా మనకు. నా దాకా వినపడట్లా, మీకే వినపడుతుంది అది. అబ్బా, నీ ఫోన్లో మోగిద్ది అలారం, నీకేమో స్పర్శ కూడా ఉండదు. నీకు తెలుసా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయినా సరే నాకు ఎలా మోగిద్ది? మీయే మోగుతున్నాయి. అది కూడా మోగలేదు వాళ్ళ. కావాలని పెట్టుకోవాలా? నిన్న స్పోర్ట్స్ డే కదా. నిన్న స్పోర్ట్స్ డేనా? నిన్న హాలిడే. నిన్న హాలిడే. ఎప్పుడు స్పోర్ట్స్ డే? మొన్న. మీ సార్ వాళ్ళు ఆడారా ఏంటి గేమ్స్? ఆడలా. సందీప్ సారు వాళ్ళందరూ ఆడలేదు. ఆడారు మనోజు. సందీప్ సార్ మెడలో బ్లూ కలర్ది ఇది వేసుకున్నారు. అదే షాము తెచ్చాడే తమ్ముడు మెడలు, అది వేసుకొని నిన్న వీడియో తీశారు. గేమ్స్ ఆడినట్టు గేమ్స్ పెట్టారు. స్టూడెంట్స్ ఎవరిదన్నా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ కాదమ్మా, కావాలంటే సార్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడు. అదే మీ సార్ వాళ్ళే గేమ్స్ ఆడారు. సరే. మీకు తెలీదా? తెలీదు. నేను ఆయన ఛానల్లో చూసా, నోటిఫికేషన్ వస్తే. నీకెందుకు రాలా? ఇచ్చినా నేను చూడను. ఏంటిది? అప్పుడప్పుడు చూస్తా. నోటిఫికేషన్ కాదే, మెడల్ నీకెందుకు రాలేదు? నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళా. పరిగెత్తడానికి వెళ్ళలేదా? పరిగెత్తా, కానీ ఎవలా నాకు ఎవరు శ్యాము వాళ్ళకి ఇచ్చారు. శ్యాము వాళ్ళు దేనిలో? రిలే. రిలే అంటే ఏంటి? నడుపుతామా? పరిగెడతారు దాంట్లో కూడా. అది రన్నింగ్ రేస్ అంటారు. అబ్బా, పరిగెత్తేవాడిని నీకు రన్నింగ్ రేస్లే. రిలే అంటే ఏంటి మరి? చెప్పాలి, తెలియపోతే. ఒక కర్ర లాంటిది వేస్తారు, అది పట్టుకొని పరిగెత్తాలి. పరిగెత్తి మీ టీమ్మేట్ దగ్గరికి వెళ్ళి ఆ కర్ర లేకపోతే స్టిక్ అడిగిచ్చేయాలి. అప్పుడు మళ్ళీ ఆడు పరిగెడతాడు. అలా 4 ఉంటారు. ఇప్పుడు ఆ టీంలో ఈ శ్యాము గెలిచాడు. శ్యాము వాళ్ళ టీం గెలిచింది, 3rd ప్లేస్ వచ్చింది. 3rd ప్లేసా? సరే, ఏదైతేనేమి మెడల్ వచ్చింది పిల్లోడికి. ఎప్పుడు నువ్వు కూడా తెస్తావు, 2 ఇద్దరు తెస్తున్నారు స్పోర్ట్స్లో. ఈసారి నువ్వు తేను తేవు అంటే మీ నాన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా? ఇప్పుడే కదా పడుకున్నాడు, కాసేపు ఆగిన తర్వాత బీజిఎం స్టార్ట్ అయింది. పెందలాడలే కాదు మనకు 6 మొన్న లేసాం చూడు, 6 o'clock కల్లా. అలా లేసాం అనుకో 7:30 కల్లా అన్నం కూరే కాబట్టి ఇవి అయిపోద్ది. ఏది బాక్సులు అయిపోతాయి ఫస్ట్, లేకపోతే ఇంకంతే లేట్ అయిపోతుంది. మరి ఇప్పుడు 7:30కి కట్ చేస్తుంటే ఎప్పుడు వండాలి? మినిమం 1/2 hour అన్నా ఇద్ది. మరి ఇవన్నీ ఎప్పుడు మగ్గుతాయి? ఎప్పుడు నువ్వు నన్ను లేపాలి మనోజు. సరే, అలాగే అంటున్నావు, పోయిన వారం నుంచి లేపట్లే నువ్వు నన్ను.
నీకు బాధ్యత వచ్చిద్దా రాదా అని. వస్తుంది 7ంటికి బాధ్యత. 7ంటికి వచ్చింది మనోజు. మూడు గంటలు వేసా. ఇప్పుడు ఎక్కువ నూనె ఎక్కువ వేసేస్తున్నారుగా. డాడీ రాత్రి ఎక్కువ వేసాడు. అదే అందరూ అంటే నా గ్రూప్లో జాయిన్ అయ్యారు మీరు అందరూ. నేను లేను, నేను తక్కువ వేస్తా. పర్ఫెక్ట్ చేస్తాను. ఎప్పుడమ్మా వండింది ఒకసారి, అది కూడా మిల్ మేకర్ కర్రీ. దానికే పర్ఫెక్టా? మరి అది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? కూరలాగానే వచ్చింది. నేను అదే అనుకో. మమ్మీ నేను కొన్ని తీసేసుకుంటా. తినమ్మా, తిను. మొత్తం తినేస్తా. ఈ ప్యాకెట్ కొనుక్కొచ్చా ఈసారి. మినప్పప్పుతో చిన్న చిన్న నానమ్మ పట్టిద్ది వడియాలు. అట్లా వడియాలు పట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇంత పెద్దగా రావు అసలు. మినపప్పు గ్రైండర్ పెట్టేసి చిన్న వడియాలు వేసుకున్నాం అనుకో, ఇట్లా వడియాలు పులుసు చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇదంటే ప్యాకెట్లో తీసుకొచ్చా. టైం ఎంత? 7:50. ఇంకా 10 minutes నాకు ఉంది టైము. ఈ 10 minutesలో ఈ కూర అయిపోవాలి. నేను కూడా రెడీ అవ్వాలిగా. నువ్వు కూడా రెడీ అవ్వాలి. నువ్వు అయిపోయిందిగా. నువ్వు ఏమైనా తింటావా? రాత్రి చికెన్ కూర ఉందిగా. గుడ్లు ఉన్నాయిగా ఇప్పుడు ఉడకబెట్టా. అంతేనా? ఖర్జూరం తెచ్చా చూడు మనోజు. పచ్చిది, మామూలు ఎండుది కాదు. చికెన్ కూర వద్దా? ఇంకైనా ఏమో తెలీదు. నాకే తినాలనిపిస్తుంది ఇట్లా చూస్తే మనకే తినాలనిపిస్తుంది. ఇది 2 times వాడుకున్నాం అంతే, చాలు. కూర అయితే రెడీ అయిపోయింది. నీకు అన్నం పైన వేసేస్తా కలుపుకో, సరేనా? సరే, కూర అయితే అయిపోయింది, టైం కూడా అయిపోయింది. సరే అయిపోయింది, వెళ్ళిపో ఇంకా చాలు.